నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాశ్ అన్న షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. టోటల్గా మాత్రం వర్క్ కంప్లీట్స్ అయితే ఇస్తాను మీకు. అండ్ అలానే నేను రియల్గా చెప్తున్నా కదా, నేను వరంగల్ ఉన్నానా లేకుంటే అసలు హైదరాబాద్ ఉన్నానా నాకే అర్థమైతే లేదు. ఎందుకంటే మీకు కూడా చూపిస్తా వీడియో రూపంలో దేనికి ఆ వర్డ్ నేను చెప్పిన ఏందని. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు మన ఓం ప్రకాష్ అన్న అంటేనే యూనిక్ మోడల్ అని కదా. ఇప్పుడు ఇంకా యూనిక్ అని నేను వాడే మీకు ఎందుకన్నా ఏందని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాశ్ అన్న షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3. ఇది అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. ఓకే, ఫస్ట్ గా ఒక్కొక్క మోడల్ యూనిక్ మోడల్ విగ్రహాలు అయితే మాత్రం చూస్తాను. ఒక 9 days బ్యాక్ నేను వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కలరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఏ విధంగా ఉన్నది ఏంటిది అని మాత్రం చూపిస్తా. చూసుకోవచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలాలు మాత్రం గోల్డ్ కలర్ లో అయితే చేయడం జరిగింది. చూడండి, అమ్మవారి ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. సిట్టింగ్ లయన్స్. ఇంకో యూనిక్ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో 6 horses చూసింది కదా. కలరింగ్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. ఫినిషింగ్ వర్క్ అయినా, కలరింగ్ వర్క్ అయినా, పెయింటింగ్ వర్క్ అయినా చాలా నీట్ గా అయితే రావడం జరిగింది. ఇంకో యూనిక్ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం స్నేక్స్ తో అయితే రావడం జరిగింది. చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగుంది. చూసింది కదా. అలానే నేను చెప్పాను కదా అసలు నేను వరంగల్ ఉన్నానా లేకుంటే హైదరాబాద్ ఉన్నానా అని మీకు ఎందుకు చెప్పానంటే, చూడండి మన ఓం ప్రకాష్ అన్న ఈ 2025 లో మాత్రం న్యాచురల్ గా జ్యువెలరీ వర్క్ అయితే పెట్టడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఆ జ్యువెలరీ వర్క్ పెట్టినాక మాత్రం అమ్మవారి విగ్రహం చూడండి మంచి గ్లోయింగ్ తో అయితే ఉండడం జరిగింది. చూడండి, అంటే ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ చేసినా కూడా మంచిగా గ్లోయింగ్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకా కుందన్ వర్క్ పెట్టినాక మాత్రం చూడు, మీరే చెప్పండి ఎంత బాగుంది. అమ్మవారు మంచి స్మైలింగ్ ఫేస్ తో మాత్రం చాలా నీట్ గా మంచిగా ఫినిషింగ్ మొత్తం ప్రతి ఒక్క చేతులకు న్యాచురల్ గా మాత్రం ఆభరణాలు అయితే పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. అమ్మవారు చూసుకున్నట్టయితే నవదుర్గా కాన్సెప్ట్ లో అయితే మాత్రం ఉండడం జరిగింది. అమ్మవారి విగ్రహము సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. ఒకవేళ ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇట్లా నేచురల్ గా ఆభరణాలు కావాలనుకుంటే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, అన్న కాల్ చేయండి. కాల్ చేసి ఇక మీరు మాట్లాడుకోండి. ఓకేనా? ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే యూనిక్ మోడల్ బ్యాక్గ్రౌండ్ లో స్నేక్స్ చూసింది కదా. శేషనాగ్ మాత్రం ఉండడం జరిగింది. చూడండి, ఈ విగ్రహానికి డిఫరెన్స్ చూడండి, చాలా బాగుంది. చూడండి, అసలు రియల్ గా అయితే మాత్రం ఎంత బాగుంది అంటే అమ్మవారి విగ్రహం చాలా మంచిగా ఉన్నది. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలాలు అండ్ డమరుకాలు అయితే రావడం జరిగింది. చూడండి, మొత్తానికి అయితే ఇక చూడండి ప్రతి ఒక్కటి అయితే మాత్రం కలరింగ్ కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో కూడా మొత్తం టోటల్ గా వర్క్ అయితే మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఇంకో యూనిక్ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో కలశాలు అండ్ అలానే ఎల్లమ్మ తల్లి రేణుకా మాత చూసింది కదా. పెయింటింగ్ అయితే మాత్రం మొత్తం టోటల్ గా మాత్రం కంప్లీట్ అవ్వడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకో యూనిక్ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సిట్టింగ్ పొజిషన్ లో లయన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో మహాదేవుడు అండ్ త్రిశూలాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, డమరుకాలు కూడా ఉన్నాయి. అండ్ అలానే స్నేక్స్ కూడా, ఆ మహాదేవుని మెడలో సర్పం అండ్ అలానే రుద్రాక్ష మాలలు చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ లో సూర్యచక్కర్ అండ్ అలానే మొత్తం త్రిశూలాలు అయితే రావడం జరిగింది. అండ్ అలానే త్రిశూలాలు డమరుకాలు చూడండి, ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది కదా. అండ్ డమరుకాలు కూడా గోల్డ్ కలర్ లో బాగున్నాయి, అంటే చాలా బాగున్నాయి. త్రిశూలం గోల్డ్ కలర్ లో ఉండడం జరిగింది, డమరుకం బ్రౌన్ కలర్ లో. ఇంకో మోడల్ యూనిక్ మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మొత్తం ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్ తో అయితే రావడం జరిగింది కదా.
ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని త్రిశూలాలు అండ్ అలానే మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. ఇంకో యూనిక్ మోడల్ అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ అండ్ అలానే బొట్టు ఎంత బాగుంది అంటే బొట్టు కూడా చాలా నిండుగా అయితే మొత్తం బొట్టు రావడం జరిగింది. చూసింది కదా అమ్మవారి ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ తోని అండ్ శారీ రెడ్ కలర్ గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది. చూడండి చూసుకోవచ్చు ఎంత బాగుందో అమ్మవారి విగ్రహం. ప్రతి ఒక్క చేతులలో ఆయుధాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. చూసుకోవచ్చు కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మొత్తం వచ్చేసి కలరింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే చూసుకున్నట్టయితే నీట్ గా ఫినిషింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. చూసింది కదా అమ్మవారి శారీ చూసుకున్నట్టయితే పింక్ కలర్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ తోని ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి మాత్రం మీకు ఒక్కసారి చూపిస్తాను విగ్రహాలు. ఎందుకంటే మళ్ళా దుర్గామాత విగ్రహాలు చూడాలంటే మళ్ళీ ఒక 11 months తర్వాత అయితే చూడవచ్చు. కాబట్టి ఒకసారి అయితే ఈ 2025లో అన్న వాళ్ళు ఏ విధంగా యూనిక్ మోడల్స్ చేసిందో ఏంటిది అని మాత్రం చూపిస్తా. ఓకేనా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ గా చూడండి, ఇంకా కలరింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. ఆల్మోస్ట్ ఇది ఒకటే విగ్రహానికి కంప్లీట్ కాలేదు, అన్ని విగ్రహాలకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూద్దాం. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన సాయి గణేష్ కళాకార్ ప్లస్ దుర్గామాత కళాకార్ మన ఓం ప్రకాశ్ వాళ్ళ షెడ్ లో మాత్రం ఎపిసోడ్ నెంబర్ 3 లో మాత్రం టోటల్ గా మాత్రం మీకు యూనిక్ మోడల్ విగ్రహాలు మాత్రం చూపించడం జరిగింది. అండ్ అలానే కుందన్ వర్క్ ఉంది కదా, స్పెషల్ గా మాత్రం అన్న వాళ్ళు అయితే కుందన్ వర్క్ చేసిండ్రు. కొన్ని విగ్రహాలకు చేసిండ్రు, కొన్ని విగ్రహాలకు చేయలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం కుందన్ వర్క్ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, తప్పకుండా మాత్రం ఒక్కసారి మాత్రం అన్న కాల్ చేయండి, మీకు కూడా కుందన్ వర్క్ కూడా పెట్టిస్తారు. ఓకేనా. మరి కలుస్తా, మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను. అండ్ అలానే మర్చిపోయినా నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది, ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి.